టు స్టార్ టీవీ తెలుగు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం 25వ వార్డుకు చెందిన గొల్ల నాగవెంకట మల్లేశ్వరరావు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన మిత్ర బృందం 100 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు జన సైనికులు కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం, ఒక మంచి మార్పు కోసం జనసేన పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. తాడేపల్లిగూడెంలో పూర్తి స్థాయిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి స్థిరంగా పనిచేయాలని, ఈరోజు జనసేన, రేపు మరో పార్టీ అంటూ నిలకడలేని విధంగా వ్యవహరించవద్దని కోరారు. స్థిరంగా పనిచేసే వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. స్థానిక 25 వార్డులో మరి పూడి సురేంద్ర కుమార్ నాయకత్వంలో, అదేవిధంగా బాలాజీ, అదేవిధంగా మల్లేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు, ఇంకా ఇతర కార్యకర్తలందరూ వైసీపీ పార్టీ నుంచి కొంతమంది జనసేన పార్టీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి పనితీరు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. ఇవాళ ప్రతి లేని కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ కూటమికి మీరందరూ మద్దతుగా తెలియజేసినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ, రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం అభివృద్ధి చెందడానికి మనం చేసే ప్రయత్నానికి మీ అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మన తాడేపల్లిగూడెంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా మీ అందరూ సహకరించాలి. ఇవాళ పార్టీలో చేరడం అంటే సేవ చేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు సంతోషం. ఎందుకంటే పార్టీ రాజకీయం అంటే సేవ చేయడానికి రావాలి తప్ప ఆర్థికంగా సంపాదించడానికో లేకపోతే మనం పదవుల కోసం వచ్చేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి ఇంకా రాబోయే 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారు. అదేవిధంగా ఈ పార్టీ మరీ ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసినందుకు ఆయనకి ఇచ్చిన సహకారానికి ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి కూడా నా ఉదయపూర్వ అభినందన తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరింత మా పట్టణాన్ని అభివృద్ధి చెందే విధంగా ఈరోజు జన సైనికులు, వీర మహిళలందరూ మా పార్టీలో చేరి మన కూటమి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో వచ్చినందుకు ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ, మీరందరూ కూడా అధికారం కోసం పార్టీలు మారద్దు. అధికారం అనేది ఎప్పుడు ఒకరి దగ్గర ఉండదు. కానీ స్టాండర్డ్గా ఎవరు నిలబడితే వాళ్ళే పొలిటీషియన్గా, నిజాయితీ పరులుగా చూస్తారు తప్ప ఇవాళ జనసేనలో ఉండి రేపు మళ్ళీ వైసీపీకి వెళ్తే దాన్ని మీకు ఉపయోగం ఉండదు. ఎవరో నమ్మరు మిమ్మల్ని. కాబట్టి ఏదైతే మీరు జనసేన జెండా కప్పుకున్నారో మీరు ఈ జెండాను గౌరవించండి. అదేవిధంగా మన సేవ చేయడానికి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.